కొన్ని మాకు ఇవ్వవలసిన మా హక్కులు కూడా మొత్తం బకాయిలు కూడా చెల్లించాలండి. ఇప్పటికి 12వ పిఆర్సీ ఇప్పుడు మన కేరళలో వేసారు, వేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ మేడం గారు. అలాగే చింతపల్లి మేడం రాజేశ్వరి మేడం గారు కూడా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ముఖ్యమైన డిమాండ్స్నైనా పొందపరుస్తున్నాం. గవర్నమెంట్ దృష్టిలో తీసుకువెళ్తున్నాం. 1 గంట వరకు కుదించుకుంటున్నాం. దయచేసి ఒక్క 10 నిమిషాలు మీరు ఇంతవరకు ఎలా అయితే ఓపికతో ఉన్నారో అదే ఓపికను ప్రదర్శించవలసిందిగా మనవి చేస్తా ఉన్నాను. అయితే ఉద్యోగ ఉపాధ్యాయులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు మనగా సాధించలేదు. ఇది చరిత్ర చెప్తున్నటువంటి నిజం. మిత్రులారా, మనకు న్యాయబద్ధంగా రావాల్సినటువంటి రాయితీలని మనం అడుగుతాము. అది వారికి అనుకూలంగా పంచుకుంటున్నాయి తప్పితే మనం కమిషన్ వెంటనే చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. కమిషన్ వెంటనే బీఆర్సీ కమిషన్ అమలు చేయాలి. బీఆర్సీ కమిషన్ వెంటనే అమలు చేయాలి. కమిషన్ నియమించాలి. కమిషన్ వెంటనే 30% మధ్య కమిషన్ నియమించాలి. కమిషన్ వెంటనే ఏఎస్ఆర్ జిల్లా ఏపీటీఎఫ్ జిల్లా సెక్రటరీని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ధర్నా కార్యక్రమంలో భాగంగా పాత తాలూకా చింతపల్లిలో మరి ప్రభుత్వం మరి చేస్తున్న దమనకాండకు వ్యతిరేకంగా మరి ఏదైతే ఉందో మరి తాలూకా కేంద్రంలో పెద్ద ధర్నా చేస్తూ ఊరేగింపు చేసి మండల రెవెన్యూ ఆఫీసర్ గారికి మరి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మరి తక్షణంగా 12 పిఆర్సీని అమలు చేయాలని చెప్పేసి, తక్షణమే పిఆర్సీ అమలు చేయాలని చెప్పేసి, ఈ ఐఆర్ని 30% ప్రకటించాలని చెప్పేసి మేము ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా మెమోరాండం ఇస్తూ ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఎంఆర్ఓ గారికి సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్లు మరి సమర్పణ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మా డిమాండ్లు తక్షణం అమలు చేయాలని చెప్పేసి, ఏవైతే డిమాండ్లు ఉన్నాయో అమలు చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం. మరి లేని పక్షంలో మరి ఇది ఆరంభం మాత్రమే. దశల వరకు జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి మరి రాష్ట్ర ప్రభుత్వానికి మా యొక్క సత్తా చాటి చెప్తామని చెప్పేసి ఏపీటీఎఫ్ సంఘం తరఫున మరి నేను ఈ డిమాండ్ని మీకు డిమాండ్ చేస్తున్నాను. అలాగే షెడ్యూల్ ప్రాంతంలో ఉన్నటువంటి జీవో నెంబర్ 3 పోయించారు. దాని స్థానంలో షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం అనేది కూడా ప్రభుత్వం ఖచ్చితంగా రూపొందించాలి. అంటే దీని మీద కూడా మేము ఆల్రెడీ నివేదిక అనేది అందించడం జరిగింది. అలాగే మా ఏపీఎఫ్ సంఘం ద్వారా కూడా దీన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం సార్. ద్వారా డిమాండ్స్ అన్ని కూడా గౌరవ కలెక్టర్ గారిని లెటర్ చీఫ్ సెక్రటరీ గారు నేను కలెక్టర్ గారి దాకా పెట్టగలను. త్రూ ఆర్డీఓ మీరు అక్కడి నుంచి వాళ్ళు పెట్టుకోవాలి. కమిషన్ వెంటనే 12వ పిఎస్సి కమిషన్ వెంటనే విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి. బి గంగరాజు, నేను ఏపీటీఎఫ్ ఏఎస్ఆర్ జిల్లా
ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తున్నాను. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు రావాల్సినటువంటి రాయితీలైతేనేమి, హక్కులైతేనేమి వాటి మీద నాన్చుడు ధోరణి అవలంబిస్తూ ఉంది. దీనిలో భాగంగా ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పాత తాలూకా కేంద్రమైనటువంటి చింతపల్లిలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమం నిర్వహించడం మా యొక్క ప్రధాన డిమాండ్స్ ఏంటంటే పిఆర్సీ కమిషన్ వెంటనే నియమించాలని, అలాగే పిఆర్సీ కమిషన్ నియమించే ముందు మధ్యంతర భృతిని 30% తగ్గకుండా ప్రకటించాలని, అదేవిధంగా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని, జీవో నెంబర్ 3 అమలు చేయాలని, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ని తక్షణమే అమలు చేయాలని, యాప్ల యొక్క భారాన్ని తగ్గించి ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని, ఇలా సుమారు ఒక 32 డిమాండ్స్తో మేము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని చింతపల్లి కేంద్రంగా నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం వారు మా యొక్క డిమాండ్స్ని సానుకూలంగా స్వీకరించి ఈ యొక్క డిమాండ్స్ని పరిష్కరించే వరకు ఈ యొక్క ఉద్యమం అనేది దఫాదఫాలుగా కొనసాగుతుందని ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. పోరాడి తీరుతాం, పోరాడి తీరుతాం.